హైదరాబాద్లోని కోఠీలోని డిఎంఈ కార్యాలయం వద్ద ఆశా వర్కర్లు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం నెలకు 18,000 రూపాయల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున రోడ్డుపై బైఠాయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆశా వర్కర్లను అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా వారు తీవ్రంగా ప్రతిఘటించారు. ఆందోళనకారులు కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు వారిని బలవంతంగా అరెస్టు చేసి వాహనాల్లోకి ఎక్కించారు. ఈ క్రమంలోనే ఓ ఆశా వర్కర్ సుల్తాన్ బజార్ సిఐ శ్రీనివాసాచారిపై చేయి చేసుకోవడం కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆశా వర్కర్లను పోలీసులు బలవంతంగా వాహనం ఎక్కించడం, వారు హాహాకారాలు చేయడం వంటి దృశ్యాలతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు తమ పట్ల చాలా దురుసుగా ప్రవర్తించారని ఆశా వర్కర్లు ఆరోపిస్తున్నారు. పోలీసులు తమను చెప్పుకోలేని రీతిలో అసభ్య పదజాలంతో దూషించారని, అందుకే తమ సహోద్యోగిని సహనం కోల్పోయి పోలీసులు కొట్టాల్సి వచ్చిందంటూ ఓ ఆశా వర్కర్ చెబుతోన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమను నీచంగా తిట్టినందుకు పోలీసులు క్షమాపణ చెప్పకపోతే పరిస్థితి మరోలా ఉంటుందని ఆమె హెచ్చరించింది. అసలు డీసీఎం లో కాళ్ళు డోర్ కట్ట ఉన్నప్పుడు అట్లనే ఒక అక్క ఏం చేసింది, కాళ్ళు నొక్కుతున్నారు మీరు డోర్ వేయకండి ఎంత మొత్తుకున్నా కూడా వినలేదు. వినకపోతే అక్క ఇట్లా అన్నది. అసలు ఎంత చెప్పినా వినకుండా చేయగలిగింది అక్కది. అక్కడి చేయగలిగినంత మాత్రాన ఒక ఎస్ఐ అంట ఆయన శ్రీనివాసాచారి లక్షాన అన్నది. ఒకటే మాట అన్నాడు. ఆ మాటకు మేము చాలా ఖండిస్తున్నాము. ఆశాల మొత్తం ఖండిస్తున్నాము. పోలీసు వ్యవస్థ మీద ఖండిస్తున్నాం. ఎందుకంటే అంత పెద్ద మాట మహిళను చూడకుండా అంత పెద్ద మాట అక్క ఏమిటికంటే ఏంటి ఎమోషన్ గా అన్నది. ఎందుకంటే ఆమె కాళ్ళకి ఏమన్నా అయితేనేమో కళ్ళు తిరిగి పడిపోయింది. కాళ్ళు డోర్ పడుతూ ఉన్నా కూడా అట్లనే నెక్కుతున్నారు. అక్క కాళ్ళకి ఏమన్నా అయితేనేమన్న ఉద్దేశంతో కూడా అని కోపంలో ఆవేశం ఇట్లా చెయ్యి అంటే ఆ చెయ్యి తగిలినందుకు పెద్ద మాట అన్నాడు. ఈ మాటకు మాకు క్షమాపణ చెప్పాలి. పోలీసు వ్యవస్థ ఈ మాటకు మమ్మల్ని క్షమాపణ చెప్పాలి.